డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అన్నమయ్య లాంటి ఒక డివోషనల్ సబ్జెక్ట్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ అన్నమయ్య సినిమా ఇప్పటికీ కూడా రీసెంట్ సినిమా రిలీజెస్తో పోల్చుకుంటే ఆడియో ఆఫ్ అన్నమయ్య ఆ సేల్స్ ఇప్పటికీ కూడా స్కై రాకెటింగ్ అవుతూనే ఉన్నాయి. అన్నమయ్య ఒక ఆణిముత్యం, అన్నమయ్య మ్యూజిక్ అసలు వేరే లెవెల్. ఈ డివోషనల్ సబ్జెక్ట్ చేయాలన్న థాట్ మీకు అసలు ఎట్లా? అది ఏదైనా ఆయనే ఇచ్చాడు. తిరుపతి సినిమా మొదలు పెట్టేటప్పుడు తిరుపతి వెళ్ళి మొదలు పెడతాం, గడ్డం ఇచ్చేస్తాను. అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళి గడ్డం ఇచ్చేస్తాను. ఇట్లా ఇప్పుడు వరకు నా గడ్డం తిరుపతిలో తప్ప ఎప్పుడైనా ఎక్కువ రోజులు అయితే పెడితే కొంచెం ట్రిమ్ చేస్తాను అంతే. అన్నమయ్య అనే సబ్జెక్టు బాపు గారు, విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు కాకుండా నాకు అవకాశం రావడానికి ఆయనే కారణం అనుకుంటా. స్వామి పంపించుంటాడు, స్వామి అడగకుండా అన్నమయ్య ఇచ్చాడు. అండ్ ఆ కథ నాకు రావటం, నాగార్జున ఏంటి, రాఘవేంద్ర ఏంటి, సుమన్ ఏంటి అనుకునేది ఛాలెంజ్గా తీసుకుని నాగార్జున పెట్టడానికి రీజన్ అంటే వాళ్ళ ఫాదర్ విపన్నారాయణ ఇవన్నీ కూడా చేశారు. అది కాకుండా ఇది చూడాలంటే మామూలుగా లోపలికి రావాలంటే భక్తి సినిమాలకి హీరోలు ఉంటే బెటర్ అని చెప్పి హీరోని పెట్టి జనాన్ని లోపలికి తీసుకొస్తే గ్యారంటీగా హిట్ అవుతుంది నమ్మకం. అందునే ప్రెస్ షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టలు అసలు ఒకేసారి సినిమా చూపించాం అనమాట. బెస్ట్ కళ్ళకి పండగ అసలు స్వామిని అలా చూడడం. అసలు క్లైమాక్స్కి అయితే ఇప్పుడు కూడా ఫోన్ చేసి కళ్ళెమ్మటి నీళ్లు తిరగని వాళ్ళు ఉండరు సార్. ఉన్నారంటే వాళ్ళకి అసలు ఇంకా వాళ్ళు వేరే జోనర్ అని అర్థం చేసుకోవాలి అంతే. ఇప్పటికీ టీవీలో వచ్చినప్పుడు చూస్తే ఫోన్లు వస్తాయి నాకు, ఎందుకు రాగంగా అంత ఏడిపించావు అంట. నాకు కూడా అది రామదాసు నిజంగా స్వామి మీ చేత జయించారు అన్నట్టుగా భావించారు. చిరంజీవి గారు, వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఎన్ని సినిమాలు చేసి లాభంగా ఒక అన్నమయ్య చాలు అంటాను. అండ్ మనం బాధ్యతగా తీసుకుని ఇంట్రడ్యూస్ చేసిన వెంకటేష్ కానీ, మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ వాళ్ళ టాప్ పొజిషన్లో ఉన్నందుకు అంతకన్నా మనకేం కావాలి? సార్థకం సార్, అసలు జన్మ సార్థకం అంతే. మీతో పనిచేయడమే మహాభాగ్యం. అలాంటిది ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరూ టాప్ పొజిషన్లో ఉండడానికి కారణం మీరే అని అంటే మాత్రం అసలు ఇంత కంటెంట్మెంట్. సార్ ఇప్పుడు పెద్ద సినిమాల్ని అంటే 70mm స్క్రీన్ ఫిల్మ్స్ని, బిగ్ సినిమాస్ని మీరు షూట్ చేశారు, మీరు హ్యాండిల్ చేశారు. ఆర్కే బ్యానర్తో చాలా సీరియల్స్ చేశారు. అది కాకుండా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఓటీటీలో వెబ్ సిరీస్ని కూడా మీరు డైరెక్ట్ చేశారు. కొన్ని వెబ్ సిరీస్ మీరు చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ని ఎలా చూస్తారు మీరు? అప్పుడు సీరియల్ మొదలు పెట్టినప్పుడు ఐడియా అందుకు వచ్చిందని చెప్పాను కదా. కొత్త మొత్తం అయిపోయిన తర్వాత నాకు బ్లాంక్ అయిపోయానమ్మా. బ్లాంక్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఖాళీగా ఆఫీస్కి వచ్చి కూర్చుని ఏం చేయాలి? అప్పుడు నాకు ఐడియా వచ్చింది. సీరియల్ ఐడియా లాగానే యూట్యూబ్ చూడటం మొదలుపెట్టా, షార్ట్ ఫిల్మ్స్. అందులో బెస్ట్గా తీసిన వాళ్ళని పిలిచాను. పిలిచి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసాం. అందులో కొన్ని పాటలు రాయటం కూడా మొదలుపెట్టాను. పాటలు మీరు రాశారా? అరే సో అదే టైంలో ఈటీవీలో కథాసౌధ అని చెప్పి వెబ్ సిరీస్, అంటే ఒక్కో సిరీస్ అరగంటలో అయిపోవాలన్నమాట. అరగంటలో కథ చెప్పడం. అవి ఇప్పుడు శిష్యులను పెట్టేసి నేను అప్పుడప్పుడు సెటిల్కి వెళ్ళి స్టోరీ డిస్కషన్, మ్యూజిక్. ఇప్పటికీ మీరు అవి హ్యాండిల్ చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. మన సండే వస్తుంది. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ అని ఒకటి తీశాను, లవ్ యూ నానమ్మ అని ఒకటి తీశాను, సుందరంగా ప్రేమ కథ అని ఒకటి తీశాను, ఏవి అలనాటి ముద్దులని రాబోతోంది అనమాట. ఇది ఇందుగలడందు లేడన్న సందేహము వలదు. మా రాఘవేంద్రరావు గారు అన్ని ప్లాట్ఫామ్స్ లో ఆయన ఉన్నాను అని ప్రూవ్ చేస్తారు. అద్భుతం అసలు. అది కాకుండా ఈ కుర్రాళ్ళందరినీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4:30 నుంచి 6 వరకు వెళ్ళి పికిల్ బాల్ ఆడతాం అనమాట. మళ్ళీ వాళ్ళతో కలిసి అర్రే వీడు కొంతమంది ఆ తర్వాత కీబోర్డ్ అన్నావు కిందాక మా అమ్మ చెప్పింది, ఖాళీగా ఉంటుంది కీబోర్డ్ నేర్చుకోవచ్చు కదా. నేర్చుకుంటున్నారు.
అయ్యమ్మ బాబోయ్! మీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటి రాఘవేంద్రరావు గారు? ఎప్పుడు ఆ స్మైలు, ఇన్ని యాక్టివిటీస్, చాలా జోష్‌ఫుల్‌గా ఉండడం, సరదాగా ఉండడం. అసలు మీ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పండి. మీరేం తింటారు చెప్పండి? తిండిదేం లేదు కానీ ఎక్కువ ఫూల్స్ ఉన్న చుట్టూ ఉంటారు. మరి హార్వర్డ్ యూనివర్సిటీ ఇది జేసీ మిల్లర్ ఇటువంటివన్నీ కత్తిపండని లేకపోతే ఈడని ఆడని ఊరినే జోకులు వేసుకుంటూ హ్మ్. నవ్వటం చాలా ఇష్టం నాకు, నవ్వించటం కానీ. అందుకనే భరణీను బ్రహ్మానందం వీళ్ళు కొంచెం పొయిటిక్ ఇది ఉందన్నమాట. నేను 2-3 కొటేషన్స్ అందరూ రాస్తున్నాక మనం ఎందుకు రాయకూడదని చెప్పి అందులో కూడా. ఆ, హ్మ్. మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. వాహ్! మనం నువ్వు కూడా అనుకో, అనుకున్నవన్నీ జరుగుంటే, ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. నువ్వు అంతేగా. అంతేగా, అంతేగా. అది కాకుండా లైఫ్ని ఇంత లైట్గా తీసుకుంటేనే సీరియస్గా ఉంది, సీరియస్గా తీసుకుంటే ఎలా ఉంటుందని. హ్మ్. అంతే హ్మ్. కదా. హ్మ్. అదొకటి నాకు చాలా ఇష్టమైంది. అది మెయిన్ అనమాట. లైఫ్ని ఎంత ఇది వచ్చినా కూడా దాన్ని వెల్కమ్ చేయటం, జోకులు వేసుకుని రే పోయిందిరా సినిమా పోయింది కదా. అసలు సో మీకు ఏది ఆ బాధ గాని, ఆ ఫ్రస్ట్రేషన్ గాని మిమ్మల్ని అసలు టచ్ చేయవు అన్నమాట అయితే. ఇంట్లో కూడా అంతే. మెడిటేషన్ చేస్తారా దానికోసం ప్రత్యేకంగా? ఆ, అదొకటి ఉంది మర్చిపోయాను. పొద్దున్నే ఓ రోజు స్విమ్మింగ్ పూల్, ఓ రోజు పిలాటే, ఓ రోజు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, ఈవినింగ్ యోగా నిద్ర మెడిటేషన్. ప్రతిరోజు. పికిల్ బాల్ అవగానే స్నానం చేసి ఒక 40 minutes